యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ విచారణ చర్చనీయాంశంగా మారింది. అతను పాకిస్తాన్ పర్యటనలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్, పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్న హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో సంబంధాల లాంటి ఆరోపణలపై ఎన్ఐఏ విచారణ చేస్తోంది. సన్నీ యాదవ్ని చెన్నైలో ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. సన్నీ యాదవ్పై తీవ్ర ఆరోపణలు ఉండడంతో ఎన్ఐఏ ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. అతని పాకిస్తాన్ పర్యటనలు, గూఢచర్య ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారిస్తోంది. సన్నీ యాదవ్ కనీసం 5 సార్లు పాకిస్తాన్కు వెళ్లినట్లుగా అధికారులు గుర్తించారు. ఓ సాధారణ యూట్యూబర్ ఇన్నిసార్లు పాకిస్తాన్ను ఎందుకు సందర్శించారనే దానిపై ఎన్ఐఏ అనుమానం వ్యక్తం చేస్తోంది. భారత సైనిక స్థావరాలకు సంబంధించిన సమాచారాన్ని పాక్ అధికారులకు షేర్ చేశాడా లేదా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు, పాకిస్తాన్కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే అరెస్ట్ అయిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులోనూ ఎన్ఐఏ సన్నీ పేరును పరిశీలిస్తోంది. జ్యోతి మల్హోత్రా, సన్నీని కలిపి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ జాబితాలో ఉన్న జకీర్ నాయక్తో సన్నీ యాదవ్ ఇంటర్వ్యూ వీడియోలు బయటపడడంతో వాళ్ళిద్దరి మధ్య ముందు నుంచే సంబంధాలున్నాయా అనే విషయాలపైన ఎన్ఐఏ ఆరా తీస్తోంది. ముఖ్యంగా బయ్యా సన్నీ పాకిస్తాన్ పర్యటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సన్నీ విదేశాల్లో ఉండగా అతనిపై లుకౌట్ నోటీసు జారీ కావడంతో అతను దుబాయ్ నుంచి నేరుగా పాకిస్తాన్ వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారం భద్రతా సంస్థల దృష్టికి రావడంతోనే ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. ఇప్పుడు ఎన్ఐఏ ఏం తేల్చబోతుందన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్తో బయ్యా సన్నీకి నిజంగానే లింక్స్ ఉన్నాయా, లేక ఎప్పటిలాగానే బైక్ రైడింగ్ కోసమే అక్కడికి వెళ్లాడా, లేదా మరేదైనా కారణముందా అనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. మే 29న చెన్నై ఎయిర్పోర్ట్లో ఎన్ఐఏ అధికారులు సన్నీ యాదవ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎన్ఐఏ ఇప్పటి వరకు సన్నీ యాదవ్ అరెస్టుపై ప్రకటన చేయలేదు. సన్నీ యాదవ్ ఆచూకీ తెలియక అతని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు ఉగ్రవాది కాదని, కేవలం బైక్ రైడర్గా మాత్రమే పాకిస్తాన్ని సందర్శించాడని అతని కుటుంబ సభ్యులైతే చెబుతున్నారు. సన్నీ ఆచూకీ కోసం కోర్టులో పిటిషన్ కూడా వేస్తామంటున్నారు.